హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జూలై 10వ తేదీన తల్లికి వందనం రెండో విడత అనేది విడుదల చేసినప్పుడు ఎవరికైతే ఇప్పటి వరకు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదో వాళ్ళందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. సో అది ఏంటంటే ఈ రోజు నుంచి ఎవరికైతే తల్లికి వందనం రెండో విడత అర్హత అయ్యి ఉండి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కాలేదో వాళ్ళందరికీ ఈ రోజు నుంచి అమౌంట్ అనేది 13,000 రూపాయలు జమ చేస్తాము అని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో అదే విధంగా కొంతమందికి మాత్రమే ముందుగా జమ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. సో వారు ఎవరు అనేది కూడా నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. అదే విధంగా మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆన్లైన్లో స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జూన్ 12వ తేదీన తల్లికి వందనం మొదటి విడత అనేది విడుదల చేయడం జరిగింది. సో అలా విడుదల చేసినప్పుడు ఎవరికైతే ఎలిజిబుల్ అయి ఉండి ఇన్ఎలిజిబుల్ అని వచ్చిందో వాళ్ళైతే గ్రీవెన్స్ అనేవి పెట్టుకొని ఉన్నారు కదా, వాళ్ళకి జూలై 10వ తేదీన అమౌంట్ అనేది రిలీజ్ చేస్తాము అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో రిలీజ్ చేసినప్పటికీ కొంతమందికి మాత్రమే పడడం జరిగింది, మరి కొంతమందికి పడలేదు. సో అలా ఎవరికైతే పడలేదో వాళ్ళకి ఈ రోజు నుంచి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కావడం జరుగుతుందండి అమౌంట్ అనేది. సో అదేవిధంగా కొంతమందికి మాత్రం 10,900, అదేవిధంగా 9,000, అదేవిధంగా 6,000 రూపాయలే పడ్డాయి. సో వాళ్ళకి మిగతా అమౌంట్ అనేది కూడా ఈ రోజు నుంచి క్రియేట్ చేస్తాము అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఓకేనా, ఇది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్సీ విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది ఇలా పడడం జరిగింది. సో ఇలా పడిన ఎస్సీ విద్యార్థులకు మిగతా అమౌంట్ అనేది కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, సో ఈ విధంగా ఎవరికైతే అమౌంట్ అనేది తక్కువ పడి ఉంటుందో 13,000 కంటే వాళ్ళకి ఈ రోజు నుంచి అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తల్లికి వందనం మొదటి విడత అనేది విడుదల చేసినప్పుడు ఎవరికైతే ఎలిజిబుల్ అయ్యి ఉండి ఇనెలిజిబుల్ అని వచ్చిందో లిస్టులో వాళ్ళైతే గ్రీవెన్స్ అనేవి పెట్టుకొని ఉంటారు కదా, సో వాళ్ళకైతే జూలై 10వ తేదీన అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదండి. సో ఏ విధంగా అంటే వాళ్ళ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు చాలా మందికి అండర్ ప్రాసెసింగ్, అదేవిధంగా 2B పేడ్ అయితే రావడం జరిగింది. సో ఇలా ఎవరికైతే అండర్ ప్రాసెసింగ్ అదేవిధంగా అమౌంట్ అనేది 2B పేడ్ అని వచ్చి ఉంటుందో స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు సో వాళ్ళకి ఈ రోజు నుంచి అమౌంట్ అనేది క్రియేట్ చేస్తాము అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ముందుగా అయితే 2B పేడ్ అదేవిధంగా అండర్ ప్రాసెసింగ్ అని ఉంది కదా, వాళ్ళకి మాత్రం అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుందండి. సపోజ్ చెప్పాలంటే ఫస్ట్ విడతలో అమౌంట్ అనేది విడుదల చేసినప్పుడు ఎవరికైతే అమౌంట్ అనేది క్రియేట్ కాలేదో వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు జమ అవుతుంది అనేది చెప్పుకోవచ్చండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మంది అడుగుతున్నారండి, ఏంటంటే ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొందిన వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుందా రాదా అనేది చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళకైతే నేను సమాచారం అయితే ఇస్తానండి ఈ వీడియోలో అయితే. సో ఏంటంటే ముందుగా ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళకి అయితే. సో వాళ్ళకైతే ఈ అమౌంట్ అనేది పడదు అనేది చెప్పడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో మరి కొంతమందికి మాత్రం పడుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఆ కొంతమంది విద్యార్థులు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఎవరైతే ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ వచ్చిన స్కూల్లో కాకుండా సపరేట్గా వాళ్ళు వేరే స్కూల్లో జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళకి మాత్రం తల్లికి వందనం 13,000 రూపాయలు విడుదల చేస్తాము అనేది చెప్పడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా, ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ పొంది వాళ్ళు ఆ స్కూల్లో కాకుండా వేరే స్కూల్లో కనుక జాయిన్ అయినట్లయితే వాళ్ళకి తల్లికి వందనం 13,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ చేస్తాము అనేది చెప్పడం జరిగింది. ఆర్టీ యాక్ట్ కింద సీట్స్ పొంది అదే స్కూల్లో కనుక జాయిన్ అయినట్లయితే ఆ ప్రైవేట్ స్కూల్లో కనుక జాయిన్ అయినట్లయితే వాళ్ళకి 13,000 రూపాయలు పడే అవకాశం అయితే లేదండి. సో ఎందుకంటే ఎవరైతే ఫ్రీ సీట్స్ పొంది ఉంటారో వాళ్ళకి ఫీజు అనేది గవర్నమెంటే చెల్లించడం జరుగుతుంది. సో ఇలా చెల్లిస్తుంది కాబట్టి ఏదైతే తల్లికి వందనం 13,000 రూపాయలు ఉన్నాయో ఆ 13,000 రూపాయలు కూడా ఫీజు కింద అమౌంట్ అనేది జమ చేసే అవకాశం ఉందండి. ఇలా జమ చేస్తే ప్రభుత్వానికి కొంత బడ్జెట్ అనేది తగ్గే విషయం ఉంటుంది. సో ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ పొందిన విద్యార్థులందరికీ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇలా తల్లికి వందనం అమౌంట్ అనేది దాంతో జమ చేసినట్లయితే కొంత బడ్జెట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ ఉద్దేశం అయితే తీసుకున్నట్లయితే సమాచారం అండి ప్రభుత్వం నుంచి అయితే. తల్లికి వందనం వేసి అదేవిధంగా ఫీజు కనుక ఫ్రీ సీట్స్ పొందిన వాళ్ళకి ఫీజు కనుక ప్రభుత్వం చెల్లిస్తే వాళ్ళకి చాలా భారం అనేది పడుతుందండి బడ్జెట్లో, అందుకని ఈ నిర్ణయం మీద తీసుకోవడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంతమంది విద్యార్థులకు ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ పొందిన వాళ్ళకి అమౌంట్ అనేది పడుతుంది, మరి కొంతమందికి పడదు. సో ఓకేనా,
ఈ విధంగా అయితే సమాచారం రావడం జరిగిందండి. సో ఇంకేమైనా సమాచారం కనుక వచ్చినట్లయితే నేను మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఓకేనా. అదే విధంగా ఇప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనేది నేను చెప్తానండి. సో అంతకంటే ముందు అదే విధంగా రెండో విడతకి ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయి ఉంటారో సో వాళ్ళకి లిస్ట్లో వాళ్ళు ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ అని చూపించడం జరుగుతుందండి. సో ఇన్యాక్టివేట్ అనేది చూపించినప్పటికీ వాళ్ళు యాక్టివ్లోనే ఉంది, కాకపోతే ఇన్యాక్టివేట్ అని చూపించడం జరుగుతుంది. సో ఇలా ఇన్యాక్టివేట్ ఎవరికైతే చూపిస్తుందో సో వాళ్ళకి కూడా తల్లికి వందనం 13,000 రూపాయలు జమ అవ్వడం జరుగుతుందండి. సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో ఇలా ఎవరికైతే లిస్ట్లో తప్పుగా వచ్చిందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అవన్నీ చేంజ్ చేసి మళ్ళీ కొత్త లిస్ట్ అనేది విడుదల చేస్తాము అనేది చెప్పడం జరిగింది, అనేది సమాచారం రావడం జరిగిందండి. సో కొత్త లిస్ట్ అనేది ఈ రోజు ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉందండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా. సో కొత్త లిస్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క పేర్లు అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి స్టేటస్ అనేది నేను చెప్తాను ఇప్పుడైతే. సో ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుందండి. ఆ వెబ్సైట్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ముందుగా ఒక స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. స్కీమ్ దగ్గర తల్లికి వందనం అనే స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా ఇయర్ అడుగుతుంది. ఇయర్ దగ్గర 2025 అదే విధంగా 2026 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద యుఐడి అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుందండి. సో ఎవరైతే తల్లి ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, లేదా స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా సరిపోతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే విధంగా కింద ఒక కోడ్ అయితే అడుగుతుందండి. సో ఏంటంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అదే విధంగా క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుంది. సో వివరాలు వచ్చిన తర్వాత రీమార్క్స్ అదే విధంగా స్టేటస్ అనేది ఉంటుంది. అక్కడ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ కనుక ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు మీ మొబైల్లోనే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్ అయ్యి కనుక ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఓకేనా. సో ఇదేనండి తల్లికి వందనం సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే. సో ముందుగా అండర్ ప్రాసెసింగ్ అదేవిధంగా టు బి పేడ్ ఉన్న వాళ్ళకి ఈ రోజు నుంచి అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఆగస్టు 15వ తేదీ వరకు అయితే ఈ అమౌంట్ అనేవి ప్రతి ఒక్క లబ్ధిదారి ఖాతాలో జమ అవుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.